రైట్. ఇప్పుడు కేంద్రంలో జరిగిన అన్యాయానికి మీరు ఈ రోజు ధర్నా చేపట్టడం అనేది జరిగింది, ఆల్ స్టేట్స్ కి కూడా. సో దీనికి ప్రధానంగా కొన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతూ ఈ రోజు ధర్నా చౌక్ లో ఒక పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ మీకు సపోర్ట్ గా ఉంటుంది. సో ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. మరి ఎందుకు ఆయన ఇంకా రాజీనామా చేయలేకపోతున్నారు? ఇప్పుడు చూడండి, ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ఇచ్చేసాడు అనుకో, మనం ప్రతి ఇష్యూకి ఇలానే రిజిగ్నేషన్ అడుగుతాం. అప్పుడు వాళ్ళందరూ రిజిగ్నేషన్ ఇచ్చుకుంటూ పోతే వాళ్ళ గవర్నమెంట్ కూలిపోతుంది. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ఒడిశాలో చాలా పవర్ఫుల్ వ్యక్తి. ఒడిశా స్టేట్ లో బీజేపీ ఉండాలంటే అతను పక్కా ఉండాలి. సో అందుకే అతను రిజిగ్నేషన్ ఇవ్వట్లే. ఇప్పుడు ఇప్పుడు నిజం చెప్పాలంటే, మీరు ఇది బయట పంపిలే పర్లే కానీ ఈ ప్రొటెస్ట్ పాడైపోవడానికి కారణం బీఆర్ఎస్. ఈ ప్రొటెస్ట్ అటు సైడ్ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు, ఇటు సైడ్ కూడా చాలా మంది బీఆర్ఎస్ స్టూడెంట్ లీడర్స్ ఉండి ప్రతిదీ యాంటీ బీజేపీ యాంటీ మోడీ అంటున్నారు కానీ మెయిన్ ఇష్యూస్ పట్టించుకోవట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ రిసిగ్నేషన్ ఇవ్వాలి అలాంటివి చేయట్లేదు. జేపీఎం అంటే ఎవరు పట్టించుకోవట్లేదు, మెయిన్ థింగ్స్ పట్టించుకోవట్లేదు. ఎప్పుడు చూసినా యాంటీ మోడీ అయిపోవాలి, ఇది అయిపోవాలి అంటున్నారు. సో పార్టీలు చేస్తున్నాయి కానీ వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నారు, స్టూడెంట్స్ కోసం ఎవరు చేయట్లేదు. అది పక్కా గుర్తుంచుకోండి. మన స్టూడెంట్స్ కోసం ఏ పార్టీ ఏమి చేయట్లేదు, అందరు వాళ్ళ బెనిఫిట్ కోసమే చేసుకుంటున్నారు. हुआ तो गलत नीट के साथ, अब उनको अकाउंटेबिलिटी तो देना पड़ता। अब उन्होंने या तो रेजिग्नेशन आना होगा या तो फिर धर्मेंद्र प्रधान की जगह कोई अच्छे लोगों को ठहराना होगा। और अपने को नीट में प्रॉब्लम नहीं है, बाकी इंडिया में बहुत प्रॉब्लम है, सेफ्टी को लेके, हेल्थ को लेके, और किसको बहुत 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 चीज़ा प्रॉब्लम अभी इंडिया में चेंज लाने का है। और థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందంటారు? चांसेस तो है, अब 100% नहीं, लेकिन थोड़ा थोड़ा करके चेंज करना पड़ता, लेकिन अपने को चेंज करना पड़ता। चेंज अपने में आया तो एजुकेशन सिस्टम में चेंज आएगा। ఇప్పుడు మీరు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా అంటున్నారు, కేవలం వాళ్ళ స్వార్థం కోసమే మీరు రాజకీయాలు చేస్తున్నారని. కానీ విద్యార్థుల కోసం ఈ పార్టీలన్నీ ముందుకు వచ్చినాయి కదండి. వాళ్ళు పేరుకి విద్యార్థి కోసం ముందు వచ్చారు కానీ అక్కడ అన్ని వాళ్ళవే జరుగుతున్నాయి, సగం వరకు వాళ్ళవే ఉన్నాయి. నేను వేరే ప్రొటెస్ట్ లకు వచ్చాను. సండే ఒక ప్రొటెస్ట్ అయింది, మొన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయింది. అక్కడ అన్ని చాలా స్లోగన్స్ బాగుండే కానీ ప్రతిదీ ఇట్లా యాంటీ బీజేపీ యాంటీ మోడీ అని లేవు. ఇక్కడ ఎక్కువ వరకు యాంటీ బీజేపీ యాంటీ మోడీ లేదు, నా పార్టీ మంచిది అన్నట్టుగానే జరుగుతున్నాయి. ఇంకా మన అందరికీ తెలిసిందే ఈ రోజు కేటీఆర్ గారి బర్త్డే అని. ఐ సపోర్ట్ కేటీఆర్ గారు, కానీ టీఆర్ఎస్ ఇది బీఆర్ఎస్ ఇది చేసేది నాకంతా అనిపించట్లేదు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. ఇందాక స్టూడెంట్స్ ఉండే, వాళ్ళ స్టూడెంట్ లీడర్స్ ఉండి మొత్తం వాళ్ళవే నడిపించారు. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారా? మిగతా వాళ్ళు ఇప్పుడు జైభీమ్ అంటున్నారు. జైభీమ్ అంటే ఇలా కాస్ట్ ఇస్తే అలా కాదండి. జైభీమ్ అంటే మన అంబేద్కర్ గారు ఈక్వాలిటీ కోసం పోరాడారు మన కోసం, అందుకని జైభీమ్ అంటాం. ఇంకే ఇలా కాస్ట్ గురించి అలా ఏం కాదు. థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నాం మీరు ఆల్మోస్ట్ అంటే ఇక్కడ స్టూడెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ధర్నా చేపట్టడం అనేది జరిగింది. సో వీరికి తగ్గట్టు న్యాయం జరుగుతుంది అంటారు. మనము న్యాయం జరిగే వరకు పోరాడాలి. న్యాయం చేయాల్సిన వాళ్ళే న్యాయం చేస్తలేరు. ఎగ్జామ్ ని ప్రాపర్ గా కండక్ట్ చేయాల్సిన వాళ్ళే లీక్ అయినప్పుడు బాధ్యత వహిస్తలేరు. ఒక అకౌంటబిలిటీ లేదు, ఒక ట్రాన్స్పరెన్సీ లేదు. చైనాలో 1,30,00,000 గావ్ అని ఒక ఎగ్జామ్ అవుతుంది. దాంట్లో ఆర్మీ వాళ్ళు దింపి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా లీక్ కాకుండా పెట్టిండ్రు. మన దేశంలో 151 పేపర్లు లీక్ అయినాయి 12 ఏళ్లలో. దాంట్లో 89 అనేటివి సెంట్రల్ గవర్నమెంట్ త్రూగానే లీక్ అయినాయి. కనుక దేశం అనేది ముందుకు పోతుందా వెనకకు పోతుందా అని చూసుకుంటే వెనకకే పోతుంది. అన్ని రంగాలలో డాలర్ తోటి రూపాయి అనేది రోజు రోజు బలహీన పడుతుంది. డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, రూపాయి వీక్ అవుతుంది. మనకు ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి. మన దేశంలో ఒక మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటే మన రాజకీయ నాయకుల పిల్లలు అనేటివి విదేశాలలో చదవరు. వాళ్ళు విదేశాల్లో చదువుతుంటేనే మన దేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు. కనుక ఇన్ని జరుగుతున్నా మోడీ గారు ఎందుకు గెలుస్తుండ్రంటే దానికి ముఖ్య కారణం ఈవీఎం లోపల మైక్రో కంట్రోలర్ చిప్ ఉంటది. అది మన దేశం తయారు చేయది. అది వన్ టైం ప్రోగ్రామబుల్ కాదు. దాంట్లో డేటా అనేది బిఫోర్ ఎలక్షన్స్ ఆర్ అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ చేంజ్ చేయొచ్చు. కనుక ఈవీఎంలు ఉన్నంత కాలము దేశంలో ఫేర్ గా ఎలక్షన్స్ జరిగినంత కాలము కష్టం. ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా మోడీ గారు 2 సార్లు 3 సార్లు గెలిచిండు. కారణం ఏంటంటే ఇదే కారణం అన్నమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.